సింధూరారుణ విగ్రహ త్రినయనా మాణిక్యమౌళి స్ఫురత్. గాయత్రి ఇది లలిత సహస్రనామాల్లోని 420వ నామం. సంధ్యా వందన మంత్ర అర్థాన్ని వివరించుతూ ఉండే 5వ భాగం. నిన్నటి రోజున వామన అనే నామం వరకు ఉండే అర్థాన్ని వివరించుకున్నాం. శ్రీధర, శ్రీధరాయ నమః అంటాం. శ్రీధర, శ్రియం వక్షసి ధరతీతి శ్రీధర. లక్ష్మీదేవిని హృదయంలో ధరించేవాడు ఎవరో ఆయనకి నమస్కరిస్తున్నాను అని. ఎంత వేగంగా 24 నామాలు చదివేశాను అని అనుకోకుండా ఒక్కొక్క నామం లోపల ఉండే విశేష అర్థాన్ని కానీ మననం చేసుకుంటూ, మనం ఎలా అయితే మన పుట్టినరోజులకి ఇతరమైనటువంటి ఉత్సవాలు జరిగిన రోజులకి చిత్రాలను తీసుకుని ఓ పుస్తకంలో భద్రపరుచుకుని నిదానంగా ఆ చిత్రాలని తిప్పుకుంటూ, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఈ ప్రదేశంలో తీయించుకున్న చిత్రం ఇది, దీని వెనక ఇలా జరిగింది, ఈ చిత్రం తీయించుకున్నాక ఇలా అయింది అని అనుకుంటూ జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉంటామే. అలాగే శ్రీధరాయ నమః అనగానే వెంటనే ఈ అర్థం హృదయంలో ఉంటే ఆ నామం అంటున్నటువంటి వేళ ఆ రూపం ఒక చిత్రంగా, చిత్ర రూపంగా మన కళలో మెదులుతుంది. లక్ష్మీదేవిని హృదయమునందు, శ్రీ అంటే లక్ష్మీదేవిని, ధర హృదయమునందు ధరించేవాడు అని అర్థం. అయినా ఎప్పుడూ ఆ భార్యని మోయడం ఎందుకండి హృదయం మీద అంటే అది అర్థం అది కాదు. పూర్వం వాళ్ళు ఏ విషయానైనా సంకేత రూపంగా చెప్తారు. తన హృదయమందు భార్యని ధరించేవాడు అని అర్థము అంటే ప్రతి తన ఆలోచనని భార్యకి చెప్పేవాడు అని అర్థం. అప్పుడే కదా భార్య హృదయమునందు ధరింపబడుతుంది. అంచేత ఏ విషయమైనా సరే ఆవిడికి చెప్తాడు ఆయన. ఆ కారణంగానే రావణాసురుణ్ణి వధించాలని నేను అనుకుంటున్నాననే మాట ఆవిడితో అన్నాడో లేదో వేదవతి రూపంగా వచ్చి రావణ శాపాన్ని ఇచ్చి వచ్చేసింది ఆవిడ. ఆమెకి చెప్పి మాత్రమే చేస్తాడు. శ్రీధరాయ నమః వామన శ్రీధర హృషీకేశ, హృషీక ఈశ. లోకంలో కష్టాలన్నీ ఎలా కలుగుతాయండి అని మహానుభావుడు శౌనకుడు సూతుడిని అడిగాడు ఒక పురాణంలో. కలియుగంలో ప్రజలందరూ కష్టాలను పెడతారు, అయినా భగవంతుడు అన్ని కష్టాలు తెచ్చి కలియుగంలో వాళ్ళకే ఎందుకు పెట్టాలి, పూర్వం వాళ్ళకి ఎందుకు పెట్టకూడదు, వీళ్ళకి ఇన్ని కష్టాలు, అసలు ప్రతివాడు మనశ్శాంతి లేకే దుఃఖపడుతూ ఉంటాడు, ఎందుకు ఇన్ని కష్టాలు పరమేశ్వరుడు వీళ్ళకే పెట్టాలి, మిగిలిన వాళ్ళంటే అంత పక్షపాత బుద్ధి ఎందుకు, వీళ్ళంటే అంత కోపము క్రోధము ప్రతీకారము ఎందుకు. సూతుడు ఒక్కడే చెప్పాడు. మిగిలిన విధాలలో బాధ పడని వాళ్ళు మాత్రమే ఉన్నారు అనుకోవడం పొరపాటు. మిగిలిన కాలాల్లో కూడా చాలా కష్టపడ్డారు. నలరామయుధిష్ఠిరా, నలుడు భయంకరమైన కష్టాన్ని పడ్డాడు. రాముడు అసలు కష్టాలే కష్టాలు. యుధిష్ఠిర ధర్మరాజు సుఖం ఎప్పుడైనా పడ్డాడా? అంచేత కష్టాలు పడనివాడు లేడు. పూర్వయుగాల్లోనూ పడ్డారు వాళ్ళందరూ. కృత త్రేత ద్వాపర యుగాల్లో వాళ్ళు కష్టపడ్డారు. చెప్పలేని వాళ్ళమైన అవమానం పాల్పడ్డారు. స్వయంగా తమ భార్య అశుచిగా ఉన్నటువంటి కాలంలో వస్త్ర అపహరణం తమ ఎదురుగా జరుగుతుంటే కూడా చూచేంతటి దారుణమైన కష్టానికి పాపం సహించి ఊరుకున్నారు పాండవులు. చేత కష్టం అనేది జరిగింది. ఈ కాలంలో వాళ్ళకి మాత్రమే కష్టాలు అస్సలు జరగల. పైగా నిజమైన కష్టం అసలు మంది కానే కాదు. ఎందుకని కలియుగంలో ధ్యానం కృతే, నిరంతరం ధ్యానం చేస్తూ 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 ఖాళీ లేకుండా ధ్యానం చేస్తే మోక్షం ఇచ్చారు వాళ్ళకి. అసలు ఇంకో పని పాట లేదు, ధ్యానమే. యజ్ఞైస్త్రేతాయాం, త్రేతాయుగంలో యజ్ఞాలు చేస్తూ 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 ఉండడమే పాపం వాళ్ళకి తిరిగి లేకుండా. అప్పుడు కానీ మోక్షం రాదు, అందుకోసం చేస్తూనే ఉండాల్సి వచ్చింది. ద్వాపరే అర్చయన్, ద్వాపరయుగంలో అర్చించడం, భగవంతుడికి అర్చన చేయటం.
వాళ్ళందరికీ అంతటి కష్టాన్ని పెట్టి కలిలో కలౌ సంకీర్త్య కేశవం, కలిలో శ్రీ మహావిష్ణువుడు ఉన్నాడు, ఆయన కీర్తన చేయి, నీకు సమయం ఉన్నంతసేపు చాలు. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో వాళ్ళకి ఇచ్చిన పుణ్యం మొత్తం కూడా నీకు జమ చేస్తాం, కేవలం కీర్తించు, అందుకంటే ఇంకేం అక్కదా. హృషీక ఈశ, ఈ కష్టాలు లౌకికమైన కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే పరమేశ్వరుడు కలిగిస్తూ ఉంటే వచ్చినవి కాదు. పరమేశ్వరుడు పట్టుకొచ్చి డజను వీడి నెత్తి మీద పడేద్దాం, వీడు ఏడుస్తూ కూర్చుంటే ఆనందిద్దామని వచ్చినవి కావు. కలియుగంలో విశేషం ఏంటంటే వాడికి వాడు కష్టాన్ని కొని తెచ్చుకుంటుంటాడు ప్రతి వ్యక్తి. అది కలియుగ ధర్మాల్లో కలియుగ లక్షణాల్లో ఒకటేని. 4 ఇళ్లున్నాయనుకోండి, ఇంకొక ఇల్లు కూడా కొందామని అనుకుని అప్పటి వరకు సుఖంగా ఉన్నవాడు వేస్తే అది కొని అప్పుపాలై తీర్చలేక నానాయాతన పడుదనుకుంటూ ఉంటుంటాడు. ఇలా ఎన్నైనా ఉదాహరణలు చూడొచ్చు. తన కష్టాన్ని తాను కొని తెచ్చుకోవడంలో మొట్టమొదటి పాత్రధారి కలియుగ ప్రజ. అంచేత హృషీక ఈశ, లౌకికమైన కష్టాలని కలగజేసేవాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి అయా నేను ఈ స్థితిలో ఉన్నాను, 3 ఆడపిల్లలకి పెళ్లి చేయవలసిన బాధ్యత ఉంది, ఉద్యోగం కూడా లేకుండా ఉన్నటువంటి పిల్లవాడు ఒకడున్నాడు, నాకు వృద్ధాప్యం బాగా వచ్చి ముంచుకొచ్చింది, ఇటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అని అనుకున్న సందర్భంలో ఇంకేదో తల మీద నెత్తి మీద పిచ్చి పని వేసుకోవడం కాకుండా సరైనటువంటి మార్గదర్శకుడుగా పరమేశ్వరుడు మనకి ఉండాలి అని అంటే హృషీక ఈశాయ నమః. బాబు, లౌకికమైనటువంటి కష్టం నాకు కలగకుండా ఉండేలా నువ్వే ఏదైనా మార్గదర్శకుడికి కావాలి అని చెప్పేందుకు హృషీకేశనామం. కాబట్టి లౌకికమైన కష్టాలని కలగచేసేటటువంటి ఏ ప్రపంచం అయితే ఉందో ఆ ప్రపంచానికి అతీతమైనటువంటి వాడు హృషీక ఈశుడు. ఆ హృషీకేశుడికి నమస్కరిస్తున్నాడు. లౌకిక కష్టాలని కలగజేసేటటువంటి ఆ పరిస్థితికి అధీనంలోకి తెచ్చేవాడు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేవాడు ఎవరో ఆయన హృషీకేశుడు. హృషికేశ పద్మనాభ, పద్మము నాభియందు కలిగినవాడు. పద్మం నాభౌ యస్య సహ పద్మనాభ, నాభియందు బొడ్డు నుండి పద్మాన్ని ఎలా వికసింపజేసి ఈ ప్రపంచంలో పద్మం నుండి మొత్తాన్ని సృష్టి చేయించేటటువంటి బ్రహ్మని సృష్టి చేసి కూడా ప్రపంచాన్ని విస్తరింపజేసిన వాడెవరో ఆయన పద్మనాభ. కాబట్టి పద్మనాభాయ నమః అన్నారు. దామోదరాయ నమః, దామ ఉదరే యస్య సహా. దామ అంటే మాలిక అని అర్థం. పుష్పమాలని పరిశీలించి చూడండి, ఎక్కడ ప్రారంభమైందో అక్కడ ముగింపు అవుతుంది. ఆ ముగింపు అంతము అలా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి కానీ ఇక్కడికి ముగింపు అయిపోయింది అని అనదు. పుష్పమాలని తెంపి 2 ముక్కలు చేసినట్లయితే దానికి ప్రారంభము తుది ఉంటుంది. అలా కాక మాల ఆకారంగా గుండ్రంగా ఉన్నట్లయితే ముగింపు తుది ఆది ఉండదు. అంటే ముగింపు అనేది ఆ విధంగా ఉంటుంది. ఈ పుష్పమాల వేసుకున్నటువంటి సందర్భంగా సంసార జనన చక్రం ఏదైతే ఉందో ఈ జనన మరణ సంసార చక్రమే తన యొక్క మెడలో దామ మాలిగ్గా వేసుకుంటాడు. దామ ఉదరే యస్య సహ, ప్రపంచంలోని ప్రజలందరినీ రక్షించవలసిన బాధ్యత కలిగినటువంటి తాను ప్రపంచంలో అందరి ప్రజల యొక్క జనన మరణ సంసార చక్రాన్ని పుష్పమాలగా ధరించి ఉండి చూస్తూ ఉంటాడు. వనమాలి గదీశాంగి, వనమాలి అంటే అది మనందరి యొక్క జనన మరణ చక్రాన్ని పుష్పమాలగా వేసుకున్నవాడు. కాబట్టి మనం ఎక్కడో పువ్వులాగానో రేకులానో ఎక్కడో చోట ఉంటాం. బాబు రక్షించు, నేను అక్కడున్న నీ మెడలో ఉన్నటువంటి పూమాలలో. సంకర్షణ, సంకర్షయతీతి సంకర్షణ, ఆలోచనలన్నింటినీ వరపిడి పెట్టేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు సంకర్షణుడు. ఆయన ప్రతి ఆలోచనకి కూడా ఇది చేయవచ్చా చేయకూడదా ఆ ఆలోచనని తాను చేసి సరైనటువంటి మార్గాన్ని ఇప్పించాలంటే సంకర్షణకి ప్రార్థించాలి. వాసుదేవ వసతి వాసయతీతి ఆచ్ఛాదయతీతి వా వాసుదేవ, మన హృదయంలో ఉంటాడు, ఉండేలా చేస్తాడు. హృదయం నిండుగా తాను అలా ఉంటూ మొత్తం మనంతటినీ తన వశం చేసుకోగలిగిన శక్తి కలిగిన వాడెవరో ఆయన వాసుదేవుడు.
ఎల్లవారిలోనూ తానుంటాడు, ఎలయందును తా వసించుట, అన్నిటిలోనూ తానుంటాడు, అందరిలోనూ తానుంటాడు, తనలో అందరిలో ఉంచుకుంటాడు, తాను అందరిలోనూ ఉంటాడు. అది వాసుదేవుడు అనే పేరుకి అర్థం. వాసుదేవ ప్రద్యుమ్న, ప్రద్యుమ్న ప్రకృష్టం ద్యుమ్నం అస్య ఇది ప్రద్యుమ్న, విపరీతమైనటువంటి తేజస్సు కలిగిన వాడు. అనిరుద్ధ న నిరుధ్యతే పరైరిత్యనిరుద్ధ, ఎవ్వడికీ కూడా అడ్డగింపబడేవాడు కాదు, ఎంతమందినైనా సరే జయించగలిగిన శక్తివంతుడు ఆయన. అనిరుద్ధ పురుషోత్తమ, పురుషాణం ఉత్తమ, అందరి పురుషులలోకి ఉత్తముడు ఆయన. కలియుగంలోనూ పురుష రూపంలో జన్మిస్తాడు. ఇంతకు ముందుదైన ద్వాపరంలో జన్మిస్తాడు, త్రేతలో జన్మిస్తాడు, ఆ కృతయుగంలో జన్మిస్తాడు. ఎప్పుడు పురుషుడిగా జన్మించినా అందరి పురుషుల్లోనూ ఉత్తముడుగానే తాను ఉంటాడు తప్ప మరొకటి కాదు. పురుషుడు అంటే మగవాడు, ఓ యుగంలో ఉండేవాడు, పురుషుడైన వాడు అని అర్థం కాదు. పురుషైతే ఇది పురుష, ప్రతి ప్రాణం ఉన్నటువంటి దాని ఎందునూ నిద్రిస్తూ ఉండేటటువంటి లక్షణం కలిగిన వాడెవరో ఆయన పురుష. అంటే ప్రతి చేతనం, చిన్నదైనటువంటి చేపపిల్ల దగ్గర నుండి బాగా పెద్దదైనటువంటి తిమింగల వరకు అన్నిటిలోనూ పురుషుడు ఉంటాడు. పురుషుడు అంటే ఆ పురి అంటే శరీరంలో ఉండేటటువంటి లక్షణం కలిగిన వాడు పురుషోత్తముడు. ఎందుకు ఇది చెప్పడం ఎందుకండి అని అంటే, ప్రపంచంలో పురుషుడు మనిషి అనేటటువంటి వాడు ఒక్కడే కాదు కాబట్టి, శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన సంతానం ఇందరూ కాబట్టి, ఇందరికీ సరిపోయే విధంగా నిత్యార్చన జరగాలి కాబట్టి, అందరికీ సరిపోయేటటువంటి విధానంలో ఈ నామాలన్నింటినీ ఏర్పాటు చేశారు. అథోక్షజ, కన్ను పైకి చూస్తుంది, చెవి బయటికి వింటుంది, నోరు బయటికి మాట్లాడుతుంది. ఆ కన్ను లోపలికి చూడడం, ఈ చెవి లోపలికి వినడం, ఈ నోరు లోపలికి జపాన్ని చేయడం, అలా బహిర్ముఖమైనటువంటి జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా అంతర్ముఖంగా చేస్తే అది అధోక్షజత్వం అంటారు. జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి. అద్భుతమైన విష్ణు సహస్రనామాన్ని లోపలికి పంపించుకోండి. ఓ అద్భుతమైనటువంటి అభిషేక ఘట్టాన్ని కళ్ళ లోపల దర్శించండి. చదివేటటువంటి మంత్రం ఏదైతే ఉందో లోపల మననం చేయడం ప్రారంభించండి. అది అధోక్షజత్వం, చాలా అద్భుతంగా ఉంటుంది. నారసింహ, నరుడు సింహము, నరస్య చ సింహస్య చ అవయవః యస్మిన్ సహ నారసింహ. నరుడు సింహము కలిపి ఒకే రూపంగా ఎవడైతే ఎక్కడ కలిగి ఉంటాడో ఆయన నారసింహ రూపం. ఇది మరీ విశేషం. హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో చూపించగలవా అని ప్రహ్లాదుని అడిగాడు. అడగగానే లోపల ఉన్నటువంటి మహానుభావుడు శ్రీహరి ఆలోచించాడు. ఇప్పుడు నేను మనిషి రూపంగా యువతలకు వచ్చానా? ప్రపంచంలో శ్రీ మహావిష్ణువు మనిషి ఆకారంలోనే ఉంటాడు అని పరమ దుర్మార్గుడు నీచుడైనటువంటి హిరణ్యకశిపుడు మనుష్య జాతి అందరినీ సంహరిస్తాడు. పోనీ సింహరూపంలో నేను యువతలకు వచ్చానా? ఓహో, శ్రీ మహావిష్ణువు సింహరూపంలో ఉంటాడన్నమాట అని సింహ జాతి మొత్తం నాశనం చేస్తాడు లేకుండా. ఇప్పటి వరకు నన్ను వాడు చూడలా, నేను మాత్రం వాడిని చూశాను హిరణ్యకశిపుడిని. విష్ణువు అనుకుంటున్నాడు లోపల. అంచేత ఏం చేయాలి? నరునిగాను సింహంగాను రెండు రూపాలు కలిపినటువంటి రూపంగా వాడికి కనిపిస్తూ, నరజాతి నాకు తెలుసు, సింహజాతి తెలుసు, కానీ నర సింహ కలిపినటువంటి జాతి ఒకటి ఉంటుందని నాకే తెలియదు, అసలు ఇది ఎక్కడ దొరుకుతుందని ఆశ్చర్యపడుతూ, కనిపించినట్లుగాను కనిపించనట్లుగాను ఎవరికైనా నిన్ను ఎవరిలా చంపడానికి వచ్చింది అంటే నరసింహ రూపంలో వాడు వచ్చాడనంటే వాళ్ళందరూ నవ్వి ఆశ్చర్యపోయేలాగాను, అది నమ్మడానికి వీలు లేకుండా ఉండేలాగాను అంత తెలివితేటలుగా నరసింహ ఇద్దరి రూపాలు కలిపినటువంటి నరసింహ రూపంలో వచ్చి ప్రహ్లాదుడిని రక్షించి హిరణ్యకశిపుడిని శిక్షించాడు. అది నరసింహ రూపం. అచ్యుత నచ్యుతి విద్యతే పదాత్, తనకి సంబంధించినటువంటి పదవి నుంచి ఏమాత్రపు జారుపాటు లేనటువంటి వాడు, తాను అన్నటువంటి మాట నుండి కూడా జారుపాటు ఏమాత్రము లేనివాడెవరో ఆయన అచ్యుత. తర్వాత జన అర్దన,
జనాన్ అర్ధయతీతి జనార్దన. లోకంలో ఉండే జనులందరినీ కూడా అర్ధయతి, రక్షించే లక్షణం కలిగిన వాడు. జనార్దన సరికాదు, అర్ధ ఒత్తు ఉండదు, గుర్తుంచుకోవాలి. జనార్దనుడు అంటే ప్రపంచంలో ప్రజలందరినీ రక్షించే లక్షణం కలిగినటువంటి వాడు. ఉపేంద్ర, ఇంద్రునికి క్రిందివాడు, అంటే ఇంద్రుని యొక్క స్థాయికి కొద్ది తక్కువగా ఉండేవాడు. హరయే శ్రీకృష్ణాయ నమః. హరయే, పాపములను హరించువాని కొరకు నమస్కారం. పాపాలన్నింటినీ హరించగలిగిన శక్తి ఉంటుంది, అటువంటి ఆయన కొరకు చతుర్థి. కాబట్టి హరయే శ్రీకృష్ణాయ నమః. చిట్ట చివరిది 24వది కృష్ణ. శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణుడు అయినటువంటి వానికి నమస్కారం అని. ఎక్కడ ప్రారంభించాం? కేశవ దగ్గర ప్రారంభించాం. ఎక్కడ ముగించాం? శ్రీకృష్ణుడితో ముగించాం. ఎందుకని? కృత త్రేత అయిపోయింది, ద్వాపరయుగం చివరిలో కలియుగ ప్రారంభంలో ఉన్నటువంటి మహానుభావుడు కృష్ణుడు. యస్మిన్ కృష్ణో దివోయాత తస్మిన్ తదాని ప్రతిపన్నం కలియుగం. ఏ కృష్ణుని యొక్క నిర్యాణం ఏ కలియుగ ప్రారంభపు రోజున జరిగిందో అది కలియుగం రోజు. ఏ ద్వాపరయుగ యొక్క ముగింపు రోజు కృష్ణుని యొక్క నిర్యాణం జరిగిందో అది ద్వాపరయుగపు ముగింపు రోజు. లోకంలో 6వ తేదీ ఎప్పుడు వస్తుందంటే 5వ తేదీ అయిపోయాక 6వ తేదీ వస్తుంది. కానీ అలా రాదు పురాణాల్లో. కృష్ణుని యొక్క ముగింపు రోజు ద్వాపరం, కలి యొక్క ప్రారంభపు రోజు అదిగో కలి, ద్వాపరపు చివరి రోజు, కలియుగపు ప్రారంభపు రోజు ఒకే రోజు, అది కృష్ణ నిర్యాణం జరిగిన రోజు. కృష్ణుడు ఆ రోజు నిర్యాణాన్ని చెందాడు. నిర్యాణము అని అంటే చచ్చిపోవడం అనే అర్థంలో లోకంలో ప్రచారం ఉంది. ఫలాని వారు నిర్యాణం అని వేస్తారు. నిర్యాణం అంటే మరణించడం అని అర్థం కాదు. నిర్యాణం ఈ ప్రదేశం నుంచి వెళ్ళిపోవడం అని అర్థం. నాటకశాలకి మనం వెడతాం, అక్కడ ఉంటుంది నిర్యాణం అని ఉందనుకోండి. నాటకశాల నుంచి వీధిలోకి వచ్చేసాం, వీధిలోకి వచ్చే చచ్చిపోయినట్టు లెక్కేనా? కాదు, ఆ ప్రదేశాన్ని విడిచి అవతలికి వచ్చాం. అలాగే ఇక్కడ కూడా కృష్ణుడు ఈ ప్రదేశాన్ని విడిచాడు, ఈ భూలోకాన్ని విడిచాడు, విడిచి మళ్ళీ తనదైనటువంటి గోలోకానికి వెళ్ళాడు. అది అంచేత కలియుగానికి సంబంధించినటువంటి వరకు ఇప్పుడు ప్రపంచం జరిగింది. కలియుగం వచ్చిందనే యథార్థాన్ని చెప్తూ శ్రీకృష్ణాయ నమః అనే నామంతో ఆగుతుంది 24 నామాలు. ఇక ఇంతకీ కృష్ణుడు అంటే ఏమిటి? కర్షతీతి కృష్ణ. కృష్ణ అనకూడదు, కురు కురు కృష్ణ. శ్రీకృష్ణ అని కకార రేప ఇకారాలుగా చెప్తారు. అది క్రావడి కాదు, వట్రుసుడి అంటారు, అరుకారం. కాబట్టి కృష్ణాయ నమః. కర్షతీతి కృష్ణ. చిన్నపిల్లలు, గోపబాలురు, అజ్ఞానులు అయినటువంటి ఏ పశువుల కాపరులైన గోపబాలురు ఉన్నారో వాళ్ళ యొక్క హృదయాన్ని కర్షతి అలా ఆకర్షించాడు. గోప వనితలు వివాహం అయినటువంటి వాళ్ళందరూ ఉన్నారు, అద్భుతంగా వాళ్ళందరూ ఒకప్పటి ఋషులు, వాళ్ళ యొక్క హృదయాల్ని ఆకర్షించాడు. పూతన అనే రాక్షసి యొక్క హృదయాన్ని కూడా ఆకర్షించాడు. ఏమిట్రా వీడిలా నన్ను ప్రాణాన్ని తీస్తున్నాడు ఏమిటా అని. ప్రతినిత్యం భయంతో వణికింపజేశాడు కంసుడు అనేటటువంటి వాడిని. పాండవులందరికీ కూడా సంతోషంగా అనుగ్రహ రూపంతో వాళ్ళ యొక్క హృదయాన్ని అలా ఆకర్షించాడు. ఇలా అందరినీ ఎవరెవరు తనని తలుచుకుంటే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం, ఎవరెవరు ఎలా ఎలా చూస్తే అలా వాళ్ళ యొక్క హృదయాలన్నింటినీ కర్షించాడు, లాగాడు అని అర్థం. గాయత్రీ. ఇలా సంధ్యావందన కర్మంలో ప్రారంభంలో 24 నామాలు అయిన తర్వాత ఇంకా మీదటి విశేషాలకి ఆ పద్ధతిగా మంత్ర అర్థం దాకా వెళ్లేదాకా వెళుతూ ఉంటాయి. ఈ నామంతో అమ్మని కానీ అర్చించవలసి వచ్చినట్లయితే గాయత్ర్యై నమః అని ఆ తల్లికి పూజా పుష్పాన్ని సభక్తికంగా పాదపీఠంలో సమర్పించాలి.